శ్రీదేవి గారు మరేంటండి ఈ రోజున తమిళనాడు ఎలక్షన్స్ విజయ్ గెలిచిన సందర్భంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈ రోజున విజయ్ గెలిచాడు. చంద్రబాబు నాయుడు ఎళ్లి ప్రచారం చేశాడు. అక్కడ చంద్రబాబు నాయుడు ఎళ్లి ప్రచారం చేశాడు. ఎవరో కూడా గెలవలేదు. అలాంటిది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని ఈ రోజున విజయ్ గెలిచాడు. అది జగన్మోహన్ రెడ్డి క్రేజ్ అని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. మరి ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ఎన్డీఏ కూటమిలో ఉన్నాను కాబట్టి, కూటమి ధర్మం ప్రకారం కాబట్టి, మరి వాళ్ళు చెప్పిన మాట ఇది చేయాలి కాబట్టి, ఎన్డీఏ కూటమి ప్రకారం ఎళ్ళాడు ఆయన. గెలుపు ఓటములనేది అక్కడ ప్రజల్లో వాళ్ళ వాళ్ళ మనోభావాలను బట్టి ఉంటాయి. అట్లా గాకుండా పాపం నువ్వు అక్కడ అత్తింటి దానివే గదా! మరి స్టాలిన్ బ్యానర్ ఏసేసి మరి ఆయనకు ప్రజెంట్ చేశావుగా. కనీసం ఆయన సీటే ఆయన గెలవలేని పరిస్థితి తీసుకొచ్చిన ఐరన్ లెగ్ రోజా గారు, మిమ్మల్ని ఏం మాట్లాడాలో మాకు అర్థం కావట్లా. ఇక్కడ నాకు ఆంధ్రప్రదేశ్‌లో పనైపోయింది. మరి స్టాలిన్ గారు గెలిస్తే నాకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అన్నాడు. ఆ పోస్ట్ తీసుకొని అక్కడన్నా ఇది చేద్దాం అని చెప్పి, ఇక్కడ కాతే అక్కడ, అక్కడ కాతే ఇంకో చోట అని చెప్పి కప్పగంతులేసే మీ క్యారెక్టర్‌ని ఏమనాలో మాకు అర్థం కావట్లా. ఇంతకు ముందు రోజుల్లో భూమా అఖిలప్రియ పంజాబీ డ్రెస్ ఏస్తే అప్పుడు నీకు మళ్ళీనే ఆవిడ కూడా పర్యాటక శాఖ మంత్రి అనమాట. ఆవిడ పంజాబీ డ్రెస్ వేసుకొని మరి అసెంబ్లీ హాల్లోకి వచ్చిందని చెప్పేసి నువ్వు ఏ రకమైన ఎలిగేషన్ చేశావో, నీ పిల్లలు నీ అంత ఉంటే నువ్వు మోకాళ్ళ దాకా గౌన్లు వేసుకొని నువ్వు ఎట్ట డ్రామాలు ఆడావో, నువ్వు చేస్తే సంసారం, ఎదటోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా నువ్వు మాట్లాడే మాటల్ని ఎవ్వరు నమ్మే పరిస్థితుల్లో అయితే లేరమ్మా. నీది ఐరన్ లెగ్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నావు. ఎందుకంటే పాపం కేసీఆర్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టావు. మరి ఆ కేసీఆర్ పరిస్థితి ఏందో చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి మా అన్న మా అన్న మా అన్న అని చెప్పి వెనకమాల బల్లలు సరిసి ఆయన తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టావు. మరి ఇవాళ స్టాలిన్ని తీసుకొచ్చి కనీసం ఆయన సీటు కూడా ఆయన గెలవలేకపోతే ఇవాళ పాపం ఆయన కళ్ళమ్మని నీళ్లు పెడుతుంటే, అయ్యా నీ ఓటమికి కారణం రోజానయ్యా, దాన్ని 4 పీకయ్యా అనిపించింది అనమాట మాకు. అందుకని చెప్పేసి నువ్వు ఐరన్ లెగ్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నావు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని ఈ రోజున విజయ్ గెలిచాడు అని చెప్పి కూడా ముఖ్యంగా వాళ్ళు మాట్లాడే వాదనలు మేడం ఏంటి అసలు? ఏమి లేదు, మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఎవరైనా నాయకుడు ఉంటే ఆ నాయకుడు పక్కన పోయి ఫోటోలు దిగుతాం. ఆ ఫోటోలు తీసుకెళ్ళి ఒకళ్ళే అత్యుత్సాహంగా మరి కార్యకర్తలు కొంతమంది ఒక బ్యానర్ తీసుకెళ్తే ఆ బ్యానర్ పైకి పట్టుకున్నాడు. అందుకని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి విజయ్కి సపోర్ట్ చేస్తుంటే నువ్వు పోయి స్టాలిన్కి ఎందుకు సపోర్ట్ చేశా? మరి ఆ సంగతి తెలియకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరమ్మా. మళ్ళీ ఒకసారి పిచ్చిదాన్ని అయిపోయావు. కానీ నీకు జబర్దస్తులు చేసుకుంటావో ఇంకోటి ఏమైనా చేసుకుంటావో చేసుకొని పద్ధతిగా ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఏదైతే ఎలక్షన్స్ జరిగినాయో డిఎంకే ఎంవిడిఎంకే మాదిరిగానే రేపు జరగబోయే ఎలక్షన్స్లో చంద్రబాబు లోకేష్ పరిస్థితి కూడా అదే విధంగా అవుతుంది. ఎంకి సాగు సుబ్బు పేళ్ళకి వచ్చినట్టుగా అలా ఆ విధంగా అంబటి రాంబాబు మాట్లాడటం ఏంటి అలా చూడొచ్చు అంటారు? ఏం లేదు, వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకేమి లే, వాళ్ళ అయ్యా కొడుకుల మీద పడాలి, వాళ్ళని అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ అయ్యా కొడుకుల పరిస్థితి ఏంటో బ్రహ్మాండంగా కనపడుతుంది. మరి రాష్ట్రంలో మరి ఎన్ని వేల కోట్లు, ఇక్కడ లక్షల కోట్లు వేల కోట్లు పెట్టుబడులు తెచ్చి నువ్వు ఉండన్నాళ్ళు మరి మోడీకి సాగిలపడ్డావుగా, నీ కేసుల గురించి సాగిలపడ్డావుగా. మరి విశాఖ రైల్వే జోన్కి ఏమాత్రం ప్రతిపాదన కూడా తీసుకురాలేదుగా. ఇవాళ ప్రతిపాదన వచ్చింది. ఆ విశాఖ రైల్వే జోన్ రేపు జూన్ 1 నుంచి మరి డిక్లేర్ చేశారుగా. మరి అట్లాంటివి కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయమ్మా. మీరు చెప్పటానికి ఒక్క ఉదాహరణ కూడా లేదు. అందుకని చెప్పేసి అంబటి రాంబాబు గారికి కూడా చెప్పాడు, గంట టైం చూసుకొని పోయా, ఇక నువ్వు రాష్ట్రానికి పనికిరావులే అని చెప్పేసి మాట్లాడుతుంటే, ఇంకేదో మా దింపుడు కళ్ళం ఆశ అంటారు చూడు, ఆ ఆశతోటి అంబటి రాంబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అది ఒకటి గమనించుకొని నువ్వు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అయ్యా నీదేంటే ఇంతకు ముందు రోజుల్లో మరి కాంగ్రెస్లో ఉన్నప్పుడు మీరు మంచి నాయకులే, బొత్స గారు ఒక మంచి నాయకుడే, మరి మీ అందరం మంచి నాయకులే, బాగానే చేశారు. మరి ఇవాళ ఈ వైసీపీలోకి వచ్చినాక నాయకుడు అనేవాడు తప్పు చెప్పినా సరే ఆ తప్పు మీరు మీ ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి ప్రెస్ మీట్లలో అదే తప్పును మీరు పదే సపోర్ట్ చేయాలి. అందుకని చెప్పేసి మావి గారిని సపోర్ట్ చేస్తా, పేరు నాని గారు మాట్లాడటం, మరి బెంతా హై అని చెప్పేసి ఇంకోటి మాట్లాడటం, ఇవన్నీ చెబుతుంటే పిచ్చి ముదిరి తొండ ముదిరి ఊసర వెళ్ళి అయినట్టుగా ఆ రకంగా ఉన్న మీ పరిస్థితులను జనం బాగానే నవ్వుకుంటున్నారు.